హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సోమవారం రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి. ఎడిట్ చేయడానికైతే కొంచెం లేట్ అయిపోయింది. లాంగ్ వీడియోస్ పెట్టడానికి నాకు కొంచెము కష్టం అయిపోతుంది. అందుకే కొంచెం లేట్గా అయితే పెడుతున్నాను. ఈవినింగ్ ఈరోజైతే నేను నైట్ డిన్నర్లోకైతే చపాతీ పిండి అయితే కలిపి పెడుతున్నాను. పూరి కానీ చపాతీ కానీ చేద్దామని. లస్తాకైతే ఈరోజు మ్యూజిక్ కాలేజ్ అయితే లేదు. తననైతే నేను చెత్తలు దోసేసి దీపం పెట్టే అమ్మ, నేను వంట పని చూసుకుంటాను, నువ్వు ఒక్క పని చేసేసి నువ్వు కూర్చొని చదువుకో, మళ్ళీ నీకేం పనులే చెప్పను అనేసని తనకైతే ఆ పని అప్పజెప్పేశాను. అలానే బట్టలు ఉండే బయట అవి తీసి లోపలేసేయి, ఇచ్చేసేసి నువ్వు ఇంకా హ్యాపీగా ఇంకా చదువుకో అని చెప్పి తనకైతే ఆ పని అయితే చెప్పాను. ఇక్కడ నేనైతే చపాతీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. గోధుమ పిండి మామూలుగా నేను 5 కేజీలు అట్ట తెచ్చుకునేస్తాను. డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే నెలకి సరిపడా అయితే పిండి తెచ్చుకుంటాను. ఈసారి అయితే నేను ఇంకా డీమార్ట్కి అయితే పోలేదు. అయిపోయినట్టు అయితే తెచ్చుకుంటున్నాను. మా వారు డీమార్ట్కి పోవాలంటే నీతో నేను రాను, నీకేం కావాలో చెప్పేయి, నేనే తెచ్చిచ్చేస్తాను అని అంటే ఇంకా నాకు కావాల్సినటివి సింపుల్గా అయితే చెప్పుకున్నాను. మొత్తం అయితే చెప్పలేదు. నేను డీమార్ట్కి వెళ్ళాలి అనేసని ఏవో 1, 4 అట 2 వస్తువులు అట పోయినప్పుడల్లా చెప్పి కొన్ని తెప్పించుకుంటున్నా. పూర్తిగా అయిపోయినట్టువైతే నన్నైతే తీసుకొని వెళ్ళు, ఈ వారంలో నాకు అక్కడికి పోతే నాకు చాలా కొనాల్సిన వస్తువులు అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు అవి సెట్ కావు, నాకు ఆడికెళ్తేనే అనేసని ఇంకా నేనైతే కొన్ని వస్తువులే చెప్పి ఇంకా తెప్పించుకున్నాను. గోధుమ పిండి, అలానే ఎండుమిరపకాయలు అలాంటివి మార్కెట్కి పోయి ఉంటే అవైతే తెప్పించుకున్నాను. ఇంక ఇప్పుడైతే ప్యాకెట్ పిండే కలిపి పెడుతున్నాను చపాతీకైతే. దీంట్లోకైతే ఉల్లగడ్డ కుర్మా చేద్దామనుకుంటున్నా. లస్త అటైతే పూరి చేయమ్మా చాలా రోజులైపోయింది అనింది. సరేలే ఇంకా పిల్లలు కూడా ఇంట్లోనే ఉండారు కదా అనేసని నేనైతే ఇంకా పూరీనే చేస్తానులే, కుర్మా కాంబినేషన్ చాలా బాగుంటుంది అనేసని ఇంకా ఈ పూరీకైతే పిండి అయితే ఇలా కలిపేసి పెట్టేశాను. అలానే నేనైతే ఇంకా ఉల్లగడ్డ కూడా కుక్కర్లో ఉడకబెట్టేద్దాము అనుకుంటున్నా. నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. కొర్లకుంటలో సత్యనారాయణ స్వామి టెంపుల్ అయితే ఉంది. అది దర్శనానికి అయితే వెళ్దాం అనుకుంటున్నా. అమ్మవారు గుడి, అలానే సత్యనారాయణ స్వామి గుడి అయితే ఉంది. ఇంక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అనేసని అడిగాను. నాకు కూడా పొద్దే పోవటం లేదు. ఇంట్లోనే ఉండి ఉండి అయితే అసలు ఎక్కడికి కూడా వెళ్ళటం లేదు, గుడులకు కూడా. మామూలుగా అయితే వారం వారం వెళ్తూ ఉన్నాను. ఇప్పుడైతే అది కూడా వెళ్ళటం లేదు. ఇంక ఈరోజు ఎందుకో నాకు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలని ఉంది. అందుకని ఇంక అక్కడికైతే తీసుకొని వెళ్ళమన్నాను. సర్లే పై చేద్దాము, రెడీ అవ్వు అన్నారు. ఇంకా మా వారికి కూడా నైట్ డ్యూటీ ఉంది. ఆయన అయితే పనుకో ఉన్నారు. లేపాను. ఈ లోపల నేనైతే ఉల్లగడ్డ అయితే కట్ చేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను. మళ్ళీ రాగానే కుర్మాకైతే తిరగబాతి పెట్టేవచ్చు అని ఇక్కడైతే ఉల్లగడ్డ అయితే కుక్కర్లో పెట్టేసి 2 విజిల్లు అయితే రానిచ్చుకుంటున్నాను. అలానే మా వారికి నైట్ డ్యూటీ వెళ్ళినప్పుడు టిఫిన్లు తినేసి వెళ్తే మళ్ళీ 12కి లేదా 1కి అలా అయితే ఆకలి వచ్చేస్తుందంట. అందుకు బియ్యం కూడా కడిగి పెట్టాలి. ఒక గ్లాస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. పెరుగుతో తినేసి వెళ్తారు పూరి తిన్నా కూడా. నెక్స్ట్ ఇక్కడ నేను టీ కూడా ఇంకా పెట్టుకోలేదు. అందుకు నాకు మా వారికి అయితే టీ అయితే పెడుతున్నాను. ఈరోజు మామూలుగా నేను కాంచిన పాలతో అయితే తక్కువ పెట్టుకుంటాను టీ అయితే. నాకు ఫ్రెష్గా కాంచకుండా ఉండే పాలతో టీ పెట్టుకుంటేనే అది టేస్ట్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈరోజు మార్నింగ్ ఎందుకు మర్చిపోయి అన్ని పాలు ఒకేసారి కాంచి పెట్టేశాను. ఇంకా వీటినే ఇంకా నేను కొన్ని పోసుకొని టీ అయితే పెట్టుకుంటున్నాను. ఒకేసారి టీ పొడి, చక్కెర వేసేసి పాలల్లో స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇది టీ ఉడికే లోపల నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేద్దాము, గుడికి వెళ్ళాలన్నాను కదా, టీ ఉడికే లోపల రెడీ అయిపోయి వచ్చేస్తే మళ్ళీ రాగానే టీ తాగేసి గుడికి అయితే వెళ్ళిపోవచ్చు.
బియ్యం గూడా కడిగి పెట్టేస్తున్నాను. నానుతా ఉంటుంది. మళ్ళీ వచ్చి కావాలంటే రైస్ పెట్టేయొచ్చని బియ్యం గూడా కడిగైతే పెట్టేస్తున్నాను. మా లస్సీ అయితే మ్యూజిక్ కాలేజ్‌కి ఈరోజు పోలేదు గాబట్టి, నాకు పనుల్లో అయితే కొంచెము హెల్ప్ అయితే చేస్తుంది. ఉంటే చేస్తుందిలెండి. తనకే టైం ఉండదు. అసలు చెప్పడానికి గూడా నాకే ఇదిగా ఉంటుంది. ఇంక అందుకే పెద్దగా చెప్పను. నేను లెస్తాకైతే పనులు ఇప్పుడైతే ఈరోజు పోలేదు గాబట్టి, ఇంకా లెస్తానైతే ఈరోజు చేయమని జెప్పాను. ఇంకా తనైతే బట్టలన్నీ తీసేసింది. అలానే ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేదానికి రెడీ అవుతా ఉంది. ఈ లోపల మాకైతే టీ ఉడికిపోయింది. మేమైతే నేను మా వారైతే టీ తాగేసి ఇంకా గుడికైతే బయలుదేరాలి. వెళ్దామా వద్దా అనుకున్నాము. మళ్ళీ అయితే నైట్ డ్యూటీ ఉంది కదా! వంట లేట్ అయిపోతుందేమో కుదురుతుందో లేదో అనుకున్నాను. ఇంక మా వారైతే సరే అడిగావు గదా! గుడికి పోవాలని మళ్ళెందుకులే ఆగిపోయేది. పోయిచ్చేద్దాంలే పద ఎంతసేపు బండిలోనే గదా అనేసంటే, సరేలే అని ఇంకా నేనైతే టీ అయితే తాగేసి వెళ్దాము అనేసని టీ అయితే వడగట్టేస్తున్నాను. నాకు టీ తాగందే చెప్పాను గదా! నాకు రోజు గడవదు అని తెల్లవారితో సాయంత్రం టీ తాగందే నాకు కుదరదు. కుదరదు అంటే నాకదేదో ఈరోజు మిస్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా మా వారికి నాకైతే టీ అయితే ఇలా పెట్టుకునేసాము. నేను ఈయనైతే తాగేస్తున్నాము. లెస్త అయితే పూజ చేస్తుంది. తనైతే ఈవినింగు జ్యూస్ అయితే ఇచ్చేసాను. డింపులు వచ్చాక ఈరోజైతే ఎగ్స్ ఏం ఉడకబెట్టి ఇవ్వలేదు. సోమవారం అనేసని కంపల్సరీ ఇంట్లో అయితే సోమవారము, శనివారం అయితే ఇంట్లో కూడా చేయనీను నేనైతే. అందుకనే ఉట్టి ఏబీసీ జ్యూసే ఇచ్చేసాను వాళ్ళకైతే. ఈరోజు వద్దులే నాన్న నేను ఈరోజు సోమవారం కదా ఉడకబెట్టి ఇవ్వను అని అంటే, సరేలే మమ్మీ ఈరోజు లేకపోతే పర్లేదులే అనేసని ఇంకా జ్యూసే తాగేసి డింపుల్ ట్యూషన్కి వెళ్ళిపోయాడు. నేనేమో లస్తాకిచ్చేసాను. తనైతే తాగేసింది. అలానే ఇంకా నాకు పనులైతే చేస్తూ ఉంది. దీపం పెట్టమని చెప్పాను. నేనైతే కొంచెం ఆయిల్ పోసే దీపం పెట్టమ్మా, మళ్ళీ నైట్‌కి వచ్చాక మళ్ళీ పూజ గదిలో ఇంకా దేవుడి పటాలు, దీపాలు ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి. రేపు రథసప్తమి గదా! మళ్ళీ ఎక్కువసేపు వెలుగుతా ఉంటే తెల్లవారితో అవన్నీ చేసుకొని పూజ చేయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పాను తనకైతే. సరేలే మమ్మీ నేను కొంచెం ఆయిల్ వేసి దీపం పెట్టానులే అనేసి అనింది. ఇంక మేము కూడా ఒకసారి పూజ గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత గుడికైతే వచ్చేసాము. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు అలానే సత్యనారాయణ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇంక 2 దేవుళ్ళని దర్శనం చేసుకొని మేమైతే అర్చన చేసుకొని మార్కెట్కి వెళ్ళాము. రేపు పిల్లల కోసం అనేసని రేగిపళ్ళు అలానే తెల్ల జిల్లేడాకులు తీసుకొని వద్దామని వెళ్ళాము. అలానే చిక్కుడాకులు కూడా దొరికాయి. అరటిపండ్లు లేవని అరటిపండ్లు తీసుకున్నాను. ఈ జిల్లేడాకులు కూడా 12 వచ్చి ₹10 అనేసని అమ్ముతున్నారు. అలానే ఈ రేగిపండ్లు అయితే ఒక కవర్ వచ్చి ఒక గ్లాస్‌తో కొలిచారులెండి. అవైతే ₹20 అంట. నాకు వీటిని కొంటూ ఉంటే ఊర్లో ఉంటే ఇవన్నీ అయితే ఇంటి దగ్గర దొరికే వస్తువులే ఇక్కడ ప్రతి వస్తువు కొనాల్సి వస్తుంది. ఎట్లా అయిపోయిందో చూడండి. చిక్కుడాకులు కూడా కొనే పరిస్థితికి వచ్చేసాము మనమైతే అనేసని అనిపించింది నాకైతే. ప్రసాదము ఈ చిక్కుడాకుల్లో వేసి పెడితే మంచిదని చెప్తారు. అందుకనైతే ఇవి కూడా తీసుకొని వచ్చాను. ఇవన్నీ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకుందాము వాడిపోకుండా ఉంటాయని ఇంక వాటినైతే బాక్సుల్లో వేసి అయితే పెట్టేస్తున్నాను. రేగిపండ్లయితే మా చిన్నప్పుడు మా పొలం దగ్గరే ఉండేది చెట్టయితే. అక్కడికెళ్ళి తెచ్చుకునేవాళ్ళము. ఈ జిల్లేడాకులైతే మా ఇంటి దగ్గరే ఉంది చెట్టు. ఇక్కడేంరా అంటే కొనుక్కోవాల్సి వస్తాంది అనేసని భలే ఆశ్చర్యం వేసింది. వీటిని కూడా కొనే పరిస్థితి వచ్చేసిందే మనకు అనేసని. ఇంకా వాటినైతే బాక్సుల్లో వేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాను. పూలైతే ఆల్రెడీ ఉండాయనేసని పూలైతే ఏం తెచ్చుకోలేదు. టెంకాయ ఆల్రెడీ
తెచ్చుకున్నాము. అందుకనే ఏం లేవు అవి మాత్రమే అయితే తెచ్చుకున్నాను. ఇంక మా వారు పొద్దున్న నైట్ డ్యూటీకెళ్ళిపోతే 7 పైన వస్తారు. పిల్లలకి పొద్దున్నే స్నానం చేపిచ్చేవాళ్ళు కాబట్టి సూర్యుడు రాకముందుగానే చేసేవాళ్ళంటారు రథసప్తమి రోజు. అందుకనే ఇంక అన్నీ రాత్రే తెచ్చి పెట్టుకునేసాను. ఇక్కడ ఉల్లగడ్డ అయితే మేము పోయేసి వచ్చే లోపల ఆవిరైతే వచ్చేసింది. ఇంకా వీటినైతే తీసి వేరొక బౌల్లోకి అయితే వేసుకున్నాను. అలానే రైస్ కూడా నానబెట్టున్నాను కదా, ఈ కుక్కర్నే మళ్ళీ కడిగేసి చిన్న కుక్కర్లోనే పెట్టేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యమే కదా, దీంట్లోనే సరిపోతుంది అనేసని దీంట్లోనే పెట్టేస్తున్నాను. మా వారికైతే టైం అయిపోతూ ఉంది. మేము గుడికి వెళ్ళేసి వచ్చే లోపల కొంచెం టైం అయితే అయిపోయింది. ఇంక మార్కెట్కి వెళ్ళకుండా నేరుగా ఇంటికి వచ్చేసి సరిపోయుండు. ఆడికెళ్ళి ఇంకా కావాల్సిన వస్తువులు తెచ్చుకున్నాను కదా, దానివల్ల అయితే టైం అయితే అయిపోయింది. అందుకే హడావిడిగా అయితే చేస్తున్నాను. మా వారైతే నాకేమొద్దు, నాకు పెరుగన్నం ఇచ్చే చాలు, మీరు కావాలంటే చేసుకోండి పూరి, నేను ఉట్టి పెరుగన్నం తినేసి వెళ్ళిపోతాను అన్నారు. నువ్వేం టెన్షన్ పడొద్దు, టైం అయిపోతుందని, నాకైతే ఏం వద్దు అని చెప్పేశారు. నాకు నైట్ డ్యూటీకి నాకు చల్లగా పెరుగన్నం తినేసి వెళ్ళిపోతాను, నాకు అదే చాలు అంటున్నారు. లేదు లేదు, నువ్వు తినకుండా ఎలాగా, ఎప్పుడో ఒకసారే కదా పూరీ చేస్తాను, నువ్వు తినేసే వెళ్ళాలి అని చెప్పి ఇంకా మా వారిని అయితే చెప్తున్నాను. ఇలాగనేసని తినేసే వెల్లులే, నేను ఈ లోపల చేసేస్తాను అని చెప్పాను. ఇంక ఇక్కడైతే కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను కదా, ఇంకా ఉల్లగడ్డ కూడా ఒలిచి పెట్టుకునేస్తున్నాను. నేను చేసేసి ఎల్లుంటే బాగుంది అనిపించింది. మళ్ళీ అయితే ఉల్లగడ్డ కుర్మా వరకన్నా ఈ కుర్మా అయితే మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే చేస్తే నేనైతే చాలా ఇష్టంగా తినేదాన్ని. మా అమ్మ చేసే ఈ ఉల్లగడ్డ కుర్మా పూరి అయితే చాలా స్పెషల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. మాకు చిన్నప్పుడు ఈ బిర్యానీలు ఇవన్నీ అయితే తెలిసేది లేదు. ఈ పూరి ఉల్లగడ్డ కుర్మా చేస్తే మటుకు మా అమ్మ మా ఇంట్లో ఏమో స్పెషల్ చేసేసింది అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళము మేమైతే. నేను మా అక్క అయితే చిన్నప్పుడు చాలా ఇష్టంగా అయితే తినేవాళ్ళము ఈ ఉల్లగడ్డ కుర్మాని. పూరి అయితే ఎప్పుడో ఒక రోజే లేండి చేసేది, ఎక్కువగా మా చిన్నప్పుడు అన్నమే చేసేది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు అప్పుడు పొలం పనులు ఎక్కువగా ఉండేది, వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడైతే తక్కువగా ఈ చపాతీలు పూరీలు చేసుకునే వాళ్ళము. ఇడ్లీ దోశ అయితే కామన్గా ఉండేదిలేండి. ఈ పూరి అయితే చాలా తక్కువగా చేసేది. చేసిన రోజైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళము. మా అమ్మ చాలా స్పెషల్ వంటకం చేసింది అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళం మేమైతే చిన్నప్పుడైతే. ఇంక ఇప్పుడు అది చేస్తూ ఉంటే నాకు అది గుర్తొస్తూ ఉంది. మా అమ్మ చేసినప్పుడు ఈ ఉల్లగడ్డ కుర్మా పూరి ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో, ఇప్పుడు ఇది పెద్ద స్పెషల్ అని అనిపించదు పిల్లలకైతే. అప్పట్లో మాకైతే అలా అనిపించేది. ఇక్కడ నేను కుర్మా కోసం అయితే ఉల్లగడ్డ ఒలిచి పెట్టుకునేసాను. 2 టమోటాలు అయితే కట్ చేశాను. అలానే 2 ఆనియన్స్ కూడా కట్ చేశాను. పచ్చిమిర్చి ఫ్లేవరే అండి, దీంట్లో నేను మళ్ళీ ఇంకేమీ కారం ఏమి వేయను. అందుకనే కొంచెం పచ్చిమిర్చీలు అయితే ఒక 7 అలా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. మధ్యలోకి ఇలా చీల్చేసి మళ్ళీ అయితే కట్ చేసేసాను 2గా అయితే. దీంట్లో నేను ఇంకా ఏమీ వేయటం లేదండి, మసాలాస్ కూడా ఏమి వేయటం లేదు. ఓన్లీ ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్తోనే చాలా బాగుంటుందండి ఈ కుర్మా అయితే. ఇక్కడ పెనం పెట్టి ఇంకా స్టవ్ పైన ఆయిల్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసాను కుర్మాకైతే. అందులో ఫస్ట్ ఆవాలు వేసాను. ఆవాలు వేగాక ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసాను. కొంచెం పచ్చినపప్పు కూడా వేసానులేండి, ఫ్లేవర్ బాగుంటుందనేసని. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. దీంట్లో కుర్మాలోకి అయితే కొంతమంది లాస్ట్లో శనగపిండి ఒక 2 స్పూన్లు వాటర్లో కలిపి అయితే పోస్తారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. మా డింపుల్కి అది పెద్దగా నచ్చదు. అంటే తినేస్తాడు కానీ తనకి మళ్ళీ జీర్ణం అవ్వదు. మమ్మీ గొంతులో ఏదో లాగుంది నిసన్ అంటూ ఉంటాడు. మామూలుగా ఇలాగే కుర్మా చేసేస్తే పెద్దగా అనిపిది, కానీ తనకైతే అలాంటి బా తిన్నాడంటే శనగపిండి కలిపి పోసానంటే తనకి జీర్ణమే అవ్వదు.
కొంచెము డింపుల్ అయితే ఇలాంటివికి వాటికి దూరంగా ఉంటాడు. కొంచెము సెన్సిటివ్ అనుకోవచ్చు డింపుల్ అయితే. బయట తిన్నా గూడా హోటల్ నుంచి తెచ్చిన కుర్మా గూడా తనకైతే సెట్ గాదు. ఏ కాడికి నేను ఇంట్లో జేసి పెట్టినేటివే తనకైతే ఏం కాకుండా ఉంటుంది. తనైతే బయట తినడం ఇష్టపడతాడు గానీ, నేనే పెద్దగా తెచ్చి పెట్టను. తనకి మళ్ళీ ఏదో ఒకటి జీర్ణం కాలేదని మళ్ళీ మమ్మీ నాకు ఏదోలాగుంది అనేసని అంటూ ఉంటాడు. అందుకనే నేను ఎక్కువగా బయటైతే తెప్పిను. ఇంకిక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగాక కరివేపాకేసాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఒక స్పూన్ అయితే వేశాను. అది గూడా వేగాక పసుపు పొడి కూడా ఒక స్పూన్ అయితే వేశాను. వేశాక బాగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇది కొంచెం బాగా వేగాక ఇందులోనే నేను టమోటాలు కూడా వేసేసాను. కొందరైతే కుర్మాకి వేయరు. హోటల్ స్టైల్ చేయాలంటే నేనైతే కంపల్సరీ వేసేస్తానండి కుర్మాలోకైతే టమోటాలు. పిల్లలకి తగినట్లు చేస్తున్నాను నేనైతే. సింపుల్‌గా ఇలాగైతే ఎక్కువ మసాలాలు లేకుండా. పిల్లలైతే తినేస్తారులేండి. కొంచెం కారం ఉన్నా గూడా స్పైసీగా ఉన్నా గూడా తింటారు. నేనే కొంచెం చూసి వేస్తున్నాను. మళ్ళీ వాళ్ళకది అనీజీగా అనిపియగూడదు అనేసని ఇలా సింపుల్‌గా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే నేను తగినంత సాల్ట్ అయితే వేశాను. ఉల్లగడ్డ ఉడకబెట్టేటప్పుడు నేనైతే ఏమి వాటరేసాను గానీ సాల్ట్ ఏమి వేయలేదు ఉడకబెట్టేటప్పుడైతే. అందుకనేసనే ఇప్పుడు తగినంత సాల్ట్ అయితే వేసేసి టమోటాలు బాగా ఫ్రై అయ్యాక ఈ స్మాష్ చేసుకున్న ఉల్లగడ్డనైతే ఇందులోకైతే వేసుకునేవాలి. టమోటాలైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాలని ఫ్రై చేస్తున్నాను. ఇదైతే బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే ఈ ఉల్లగడ్డ కూడా అందులోకి వేసేసి కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది ఇలా కొంచెంసేపు ఫ్రై అయితే చేసుకోవాలి. మసాలా అంతా దానికి పట్టేటట్లయితే బాగా ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకి ఎంత కుర్మా కావాలో అంత వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలి కుర్మా అయితే. ఒక పక్క టైం అయిపోతుందన్న టెన్షన్ అయితే ఉంది. మా వారు పోయే లోపల చేయగలుగుతానా లేదా అనేసని డ్యూటీకి టైం అయిపోతుంది అని ఇంకా కొంచెం హడావిడిగానే చేస్తున్నాను. టైం చూసుకుంటూ అయితే వంట అయితే చేస్తున్నాను నేనైతే. ఇంకెంత టైం ఉంది అనేసని అన్నం కూడా విజిల్ వచ్చేసింది ఆపేసాను. 2 విజిల్లు అయితే రానిచ్చుకున్నాను. ఇలా కలిపేసాను వాటరు పోసి. ఇది కొంచెం బాగా దగ్గర పడే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఉప్పు ఉందా లేదా చూసుకొని చాలకపోతే ఈ టైంలోనే వేసుకునేస్తే సరిపోతుంది. కుర్మా అయితే ఉడుకుతూ ఉంది. ఈ లోపల నేనైతే పూరీలు చేయాలి కదా! ఇంకా వాటి కోసం అయితే ఇది చపాతీ మ్యాట్ అయితే తీసుకున్నాను కదా మీషోలో అదైతే వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక తప్పైతే చేసేసానండి. స్టవ్ బండ పైన కొంచెం వాటర్ అయితే చిందుండది. అది నేను చూసుకోకుండా వేసేసాను. కొంచెము జారుతూనే ఉంది. పూరి రుద్దేటప్పుడైతే ఇంకా వేసేసాం కదా! ఇంక మళ్ళీ ఎందుకు అన్నట్టు దీనిపైన ఎట్టో ఒకట్ట రుద్దేశాను. ఈ టైం అయిపోయినప్పుడే ఇట్లాంటి తిక్క పనులన్నీ చేస్తూ ఉంటాను నేనైతే. కుర్మా అయితే పక్క స్టవ్ పైన అయితే పెట్టేశాను. ఇంకిక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి కదా! పూరి ఫ్రై చేయడానికి అనేసని అదైతే అటు సైడ్ పెట్టేసి ఇటు సైడ్ అయితే ఆయిల్ అయితే పోసి పెడుతున్నాను పెనంలో అయితే. ఇది వేడెక్కే లోపల పూరీలు అయితే రుద్దుకోవాలి. లస్తా చపాతీ అయితే నేను రుద్దిస్తా ఉంటే లస్తనే చపాతీలైతే కాల్చేస్తుంది. పూరీలు కదా! నేను ఫ్రై చేసేదా మమ్మీ టైం అయిపోతుందన్నావు కదా! అని అంటుంది లస్త అయితే. అమ్మ వద్దులే అమ్మ ఆయిలు నాకు భయము.
ఒకవేళ మిస్ అయితే చెయ్యి మీద పడితే కాలిపోతుంది, వద్దులే నేనే ఫ్రై చేసుకుంటానులే, ఫస్ట్ నాన్న వరకు చేసి పంపించేస్తాను, మళ్ళీ కావాలంటే మనం నిదానంగా చేసుకొని తిందాము, ఫస్ట్ ఒక 4 ఫ్రై చేసేస్తానులే, నువ్వేం రావద్దు నేనే చేసేస్తాను అని చెప్పేశాను తనకైతే. ఏంలే మమ్మీ నేను నేర్చుకుంటానులే అనేసి అని అంటుంది. మళ్ళీ అన్నీ నేర్చుకోవాలనుకుంటుంది, ఏది తెలీదు నాకు రాదు అనేసని అనదు. ఏదైనా నాకు బాగలేదనేసని తనైతే నాకు బాగానే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నిందంటే నేను చేస్తానులే మమ్మీ నువ్వు కూర్చో అని చెప్తుంది. ఇంకా తనకే పనులు రాసుకునేటివి సంగీతంవి అవే సరిపోతాయని నేనే వద్దంటూ ఉంటాను. తనైతే చేయాలని అడుగుతుంది. ఇంకా ఆయిల్ అయితే వేడయ్యే లోపల నేనైతే పూరీలు మనిషి వంటలైతే చుడుతున్నాను. బౌల్స్ లాగా అయితే రెడీ చేసి పెట్టుకునేస్తున్నాను. ఎక్కువేమొద్దు మమ్మీ మాకు 3 చాలు అని చెప్పేశారు పిల్లలైతే. డింపుల్ కూడా వచ్చేసాడు, 8 అయిపోయింది. ఇది గబగబా అని ఫ్రై చేసేసి మా వారికి ఫస్టే ఇచ్చేస్తే నాకైతే కొంచెము రిలాక్స్ అయిపోతాను. ఆయన వెళ్ళే కొందికి చేయగలుగుతానా లేదా అని ఇదొక టెన్షన్ అయిపోయింది నాకైతే. గుడికి వెళ్ళకుండా ఉంటే ఇంట్లోనే ఉంటే టైం సరిపోయిన్ను. కుర్మా అయితే ఉడికిపోయింది. ఇంకొంచెం నీళ్ళుగా అనిపిస్తే ఇంకొంచేపు ఉడకనీలే అన్నట్టు ఇంకా ఉడికిస్తున్నాను. లాస్ట్లో ఇంకా నేను కొత్తిమీర జల్లేసి స్టవ్ అయితే ఆపేస్తే సరిపోతుంది. తరిగే టైం కూడా లేదు, కొత్తిమీర అట్లే తుంచి అయితే వేసేస్తున్నాను టైం లేక. కొంచెం దగ్గర పడిపోయింది కుర్మా అయితే. ఇంకా కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఇదైతే స్టవ్ ఆపేస్తున్నాను. కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగునింది కుర్మా అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఆ రోజైతే. నాకైతే ఈరోజు ఫుల్ పని అయితే ఉందండి. రేపు రథసప్తమి అనేసని మా వారు వెళ్ళాక ఇంకా ఆ పనులైతే చేసుకోవాలి, పూజ గదిలో పనులైతే. ఇంకా కుర్మా అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసాను. నేను ఇంకా ఇక్కడ పూరీకైతే రుద్దుకునేస్తున్నాను. ఇది చూడండి చెమ్మునింది అన్నాను కదా, ఇంకా షీట్ అయితే కదులుతానే ఉనింది. అసలు వేస్తే అసలు కదలనే కదలదు. ఎంత పెద్ద చపాతీలైనా ఈజీగా రుద్దుకునేసేదాన్ని ఈ షీట్ పైన అయితే. నాకు భలే నచ్చింది. నేను చేసిన తిక్క పని వల్ల ఇదైతే కదులుతానే ఉనింది. ఇంకా మళ్ళీ మార్చలేక ఇంకా దాంతోనే ఎట్టో కట్ట రుద్దేసుకున్నాను పూరీలైతే. ఫస్ట్ అయితే ఒక 4 అయితే రుద్దేసి పెట్టుకునేసి మా వారికి ఎక్కువ నాకు 2 చాలు అంటున్నారు నేను రుద్దుతా ఉంటే. లేదులే తిను, చేసేది ఎవరి కోసము, తినేసి మళ్ళీ పెరుగన్నం కొంచెం తినేయి అని చెప్పాను. ఇంకా సరే అని ఇంక మా వారైతే వెయిట్ చేస్తున్నారు. 8:30కి వెళ్ళాలి, 8 అవుతా ఉంది, 8:10 అలా అవుతా ఉంది. నువ్వెందుకు టెన్షన్ పడతావు అనేసని ఇంకా అరుస్తూ ఉండారు. నేను ఏదో ఒకటి తినేసి వెళ్తాను కదా అనేసని. నాకే ఇంకా మా వారికి పెట్టకుండా మేమెట్ట తినేది అనేసని నేనే ఇంకా హడావిడిగా అయితే చేస్తున్నాను. ఇంకా ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. నేను ఇవి రుద్దుకునే లోపల గబగబానైతే ఫ్రై అయితే చేసేస్తున్నాను. పూరీలు అయితే చాలా బాగా పొంగాయండి ఈరోజైతే. చాలా బాగా వచ్చింది కుర్మా కానీ పూరీలు కానీ. షేప్లే బాగలేవు, షీటు కదులుతూ ఉండే కొందికి సరిగ్గా చేయలేకపోయి. బాగా పొంగాయి పూరీలు అయితే బాగొచ్చాయి. ఇంకా ఇవి 2 వైపులా మా వారికి పూరీలు కొంచెం క్రిస్పీగా ఉండాలి. నాకు కొంచెం మెత్తగా ఉంటే అద్దుకొని తినేకి బాగుంటుంది అని నాకు ఇష్టము. మా వారికి కొంచెం బాగా ఎక్కువసేపు ఫ్రై చేసి కొంచెం క్రిస్పీగా చేయాలి పూరీలైతే. ఇంక ఇలా రుద్దుకున్న పూరీలైతే ఇలా ఫ్రై అయితే చేసేసి ఫస్ట్ అయితే మా వారికైతే ఇచ్చేస్తున్నాను నేనైతే. చూడండి వేసిన ప్రతి పూరి అయితే ఇలా అయితే భలే పొంగాయి.
ఇలా ఫ్రై అయితే చేసుకునేసాను. ఆయిల్ అయితే సిమ్‌లో పెట్టేసాను. ఫస్ట్ మా వారికి ఇచ్చేసి మళ్ళీ కావాలంటే వచ్చి రుద్ది పిల్లలకైతే చేయిచ్చేద్దాము అనేసని ఫస్ట్ మా వారికైతే ఇచ్చేస్తున్నాను. ఇంకా కుర్మా కూడా వేడిగానే ఉంది. నాకు చల్లారబెట్టి ఉండకూడదా అని అంటున్నారు. వేడి వేడిగా తినడండి మా వారైతే. ఏదైనా కూడా చల్లారబెట్టాలి ముందుగానే. మా వారు లేసే కొందికి నేను రైస్ అయితే ముందుగా వేసేసి ప్లేట్లోకి వేసి చల్లారబెట్టి మా వారు రెడీ అయ్యి వచ్చే లోపల ఇచ్చేసేదాన్ని. ఈరోజు అన్నీ వేడి వేడిగానే ఎత్తకపోయి ఇచ్చేస్తున్నాను నేనైతే. ఇంకా మా వారికి ఇలా కుర్మా పూరి అయితే ఇచ్చేసాను. ఆయనైతే తింటున్నారు. ఇంకా రైస్ కూడా ఆవిరైతే వచ్చేసింది. దాన్ని కూడా తీసైతే ఒక రవ్వ పెరుగన్నానికైతే చల్లారబెట్టేసేవాలి రైస్ అయితే. ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇలా అయిపోయిందండి. రేపు వ్లాగ్‌లో రథసప్తమి వ్లాగ్ అయితే వస్తుంది. తప్పకుండా అయితే చూడండి. చాలా బాగుంటుంది. ఓకే అండి. బాయ్.